పార్టీల యొక్క ఎత్తుగడలు మనకు అవుపడతా ఉన్నాయి. ఓకేనండి, మనకి వైసీపీ నుంచి హనుమంత్ రెడ్డి గారు అవైలబుల్ ఉన్నారు, వారితోనే మాట్లాడదాం, ఏమంటారు చూద్దాం. నమస్తే అండి హనుమంత్ రెడ్డి గారు. నమస్తే మేడం, మీకు పిఆర్కే న్యూస్ ప్రేక్షకులకు మరియు ప్యానెల్లో ఉండే సభ్యులకు అందరికి నమస్కారం మేడం. చెప్పండి. హనుమంత్ రెడ్డి గారు, ఎందుకు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పైన ఇంత తీవ్ర స్థాయిలో ఫోకస్ చేస్తున్నారు ఓటమికి సంబంధించి? ఎందుకని అంటే ఇక్కడ బయట కనిపిస్తున్న కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. మీరు డిబేట్ చూసినట్లయితే బయట కూడా మీకు వినిపిస్తూనే ఉండొచ్చు ఈ మాటలన్నీ కూడా. అంటే కూటమికి ఆద్యుడు, పాత్రధారి, సూత్రధారి ఏ పేరు పెట్టినప్పటికీ కూడా అంతా కూడా పవన్ కళ్యాణే. సో మరి ఆయన ఒకే ఒక్క స్లోగన్ చెప్తూ ఉన్నారు, వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓటు చీలకూడదు, ఏదైతే ప్రభుత్వ విధానాలు తనకు నచ్చలేదో వాటిన్నింటినీ ఎదిరించాలి అంటే శక్తి కావాలి. సో శక్తి కావాలంటే నాకు సరిపోదు కాబట్టినే కూటమి అని చెప్పి ఆయన ముందుకు రావడం, కూటమిని కట్టించడం ఇవన్నీ జరిగినాయి కాబట్టే మీరు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ని ఓడించడానికి సర్వశక్తులు ఓడుతున్నారు అనుకోవచ్చా? మీరు ఏంటి మేడం, పవన్ కళ్యాణ్ గారికి శక్తి లేదా? ఎవరు చెప్పారు మేడం శక్తి? ఆయన చెప్పిన మాటే కదండి. ఆయనే చెప్తా ఉంటాడు కదా సినిమా డైలాగులన్నీ, మీటింగులు పెట్టుకుని తొక్కేస్తా, గుడ్డలు తీసుకొట్టేస్తా, రే నా కొడకల్లారా వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా. ఆయన దగ్గర శక్తి లేకుంటే విని చేస్తాడా? ఆయనకు అధికారం రావాల్సింది, అధికారం కావాల్సింది ఎదుటి అపోజిషన్ లో ఉండే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాకు నచ్చలేదు కాబట్టి వాళ్ళ లీడర్లను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గుడ్డలు ఇప్పుడు తీసుకో అని చెప్తా ఉంటాడు. ఆయన పనికొస్తాడు తప్ప రాజకీయాలకు పనికిరాడని ఆయన చెప్పకనే చెప్పారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. 175 కాన్స్టిట్యున్సీలలో మేము ఎలాగ అభ్యర్థులు నిలబెట్టుకున్నామో అలాగే పిఠాపురం కూడా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయకముందే మా అభ్యర్థిగా వంగా గీత గారిని పెట్టడం జరిగింది. ఆమె ఎంపీ చేస్తా ఉంటే ఎంపీ కంటెస్ట్ నుంచి పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా నిలబెట్టడం జరిగింది. ఆ తర్వాత మా వాళ్ళని ఏ విధంగా ఓడగొట్టాలనేది మమ్మల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను ఓడగొట్టడానికి, వాళ్ళ మీద గెలవడానికి 3 పార్టీలు అంటే 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు, మరి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, కోట్లాది మంది అభిమానులు ఉన్న పవన్ కళ్యాణ్ గారు, మరియు బీజేపీ పార్టీ 1% ఓట్లున్న బీజేపీ పార్టీ కాళ్ళు చేతులు పట్టుకొని ఏ విధంగా ఒప్పించుకొని వస్తున్నారనే విషయం ప్రజలు గమనిస్తా ఉంటారు. ఇవన్నీ మీరు నేను ఏదో ఒక పవన్ కళ్యాణ్ గానే టార్గెట్ కాదు. మా టార్గెట్ 170 స్థానాల్లో 175 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకోవడం, 25 పార్లమెంటు స్థానాలను 25 హనుమంత్ రెడ్డి గారు, మొన్న జరిగిన కూటమి సభలో మోడీ మాట్లాడుతుంటే మైక్ సరిగా పనిచేయకపోవడానికి కారణం మీరే అంటున్నారు కదా. కేవలం 1% ఓట్ షేర్ కూడా లేకపోతే ఈ పనులన్నీ మీరు ఎందుకు చేశారని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు కదా. వాళ్ళు అడుగుతా ఉంటారు మేడం. వాళ్ళ ఇంట్లో కుళాయిలు పనిచేయకున్నా, వాళ్ళ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి భార్యలు కొట్టినా, విడాకులు తీసుకున్నా అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధం. ఎందుకంటే వాళ్ళ చేతగాని పనులు కూడా ఒక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి వాళ్ళ కూటమిలో సభకు వస్తే శాల్వా కప్పి బొకే ఇప్పించుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు పెట్టుకొని వాళ్ళు చేసిన తప్పులకు ఎదుటోళ్ళ మీద రుద్దడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. వాళ్ళకి మైకులను మేమేం చేస్తాము, వాళ్ళు చెప్పేది ఏదో ఒకటి ఎవరో ఒకరి మీద దొబ్బేస్తూ పోతుంది అనుకుంటా ఉన్నారు తప్ప ఆ సభకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వెళ్ళారా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, లేదంటే బీజేపీ కార్యకర్తలు ఎవరు వెళ్తారు మేడం? ఇలా ఆడలేక మధ్యలో ఓడన్నట్టుగా ఏదో ఒక రకంగా ఎదుటోళ్ళ మీద బురద జల్లే కార్యక్రమం వాళ్ళు చేస్తా ఉంటారు. అక్కడ కూటమి సభ జరిపింది. మేమంతా 10 లక్షల మంది ఎంతమంది వచ్చారని వాళ్ళే చెప్పుకుంటా ఉంటారు. మరి వాళ్ళ దాంట్లో 10 లక్షల మంది వస్తే వాళ్ళ మైకులు ఎందుకు పని చేయలేదు, వాళ్ళకు సంబంధించిన బొకే ఎందుకు తీసుకురాలేకపోయారు? ఇవన్నీ వాళ్ళ తప్పులను ఎదుటోళ్ళ మీద దొబ్బడం వాళ్ళకి అలవాటు. ఎందుకనంటే వాళ్ళు చెప్పుకునేది ఏం లేక కూటమి సభలో 2014 నుంచి 2019 వరకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ, పవన్ కళ్యాణ్ గారి పాలన ఏదైతే ఉందో అది తిరిగి తీసుకొస్తామని చెప్పే ధైర్యం కూడా లేదు. ఎందుకంటే గతంలో చేసిన తప్పులు వాళ్ళు ఏదైతే తెలుగుదేశం పార్టీ, ఆ రోజు జనసేన, బీజేపీ పార్టీ చేసిన తప్పిదాలను ఈరోజు సరిదిద్దుకునే క్రమం కూడా లేకుండా, అంటే గతంలో చేసిన తప్పిదాలను మేము సరిదిద్దుకొని మంచి పాలన అందిస్తామని చెప్పుకునే పరిస్థితి కానీ, లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పులు చేసింది దీన్ని కంటే మంచి పరిపాలన అందిస్తామని వాళ్ళ దగ్గర లేదు. ఇందాక కాంగ్రెస్ పార్టీలో చేరిన సోదరుడు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ తరఫున వచ్చిన సోదరుడు మాట్లాడుతూ ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి గెలుపొందాలని కాంగ్రెస్ పార్టీ సోదరుడు కోరుకుంటా ఉన్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత అసూయ ద్వేషాలు ఉన్నాయి,
ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పార్టీలకు ఆంధ్రప్రదేశ్ లో లేని మేధావులు అంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే మేధావులు కూడా కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లుగా చెప్పుకునే కొంతమంది మేధావులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధంగా విషయం చిమ్ముతున్నారు అనేది ప్రజలు గమనిస్తా ఉన్నారు. 2024 ఎలక్షన్లలో 2019 నుంచి 2024 వరకు ప్రజలకు చేసిన సంక్షేమం అభివృద్ధిని చూసే ఓటేమని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నారు. వాళ్ళు గతంలో చేసిన పాలన చూసి ఓటేమని అడుగుతున్నారా? అడిగే పరిస్థితి లేదు. 2019 నుంచి 2019 ముందర ఇదే పవన్ కళ్యాణ్ గారు పాచిపోయిన లడ్లు ఫ్యాక్ట్ కమిటీ చైర్మన్ గా ఏదైతే కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లను తెచ్చుకొని ఏ విధంగా చేశారు దానికంతా భరోసా ఇస్తున్నారా? ఈ రోజు బీజేపీ పార్టీతో కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన హామీల్లో ఏమేమి హామీలు నెరవేర్చలేదు, హామీలు నెరవేర్చే దిశగా ప్రత్యేక హోదా తీసుకొస్తున్నారా, స్టీల్ ప్లాంట్ నిలబెడుతున్నారా? ఇవన్నీ వాళ్ళు ప్రజలకు చెప్పుకోవాల్సిన అంశాలు. ఇవే ప్రశ్నలు మీరు ఇప్పుడు ఏవైతే కూటమిని అడుగుతున్నారో ఇవే ప్రశ్నలు మీకు మీ జగన్మోహన్ అంటే మీ అధ్యక్షుడు చెల్లెలు షర్మిల మిమ్మల్ని సంధిస్తున్నారు కదా. ఎస్, మేము ఎక్కడ కాంగ్రెస్ పార్టీతోనో లేకుంటే బీజేపీ పార్టీతో మేము పొత్తులో లేము. కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వానికి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మద్దతు కావాలన్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రభుత్వానికి మద్దతు తెలిపేటప్పుడు ఏదైతే అంటే ప్రభుత్వం ఏర్పడడానికి ఎవరికైతే మద్దతు కావాలనో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మద్దతు కావాలన్నప్పుడు ఖచ్చితంగా మేము ముందే చెప్తున్నాం ప్రత్యేక హోదాకు సంతకం పెడితేనే మా ఎంపీల మద్దతు ఉంటుందని. వాళ్ళు ఈ రోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ సర్కార్లో చేరారు, ఎన్డీఏతో కూటమిలో ఉన్నారు. వాళ్ళు విభజన హామీలను నెరవేరుస్తామని ఏమని ఈ రాష్ట్ర ప్రజలకు హామీలు ఇస్తున్నారా? ఈ విషయాలు చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని సైకోనో లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే లేకుంటే ఇందాక మా సోదరి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఆయన గెలిస్తే అసెంబ్లీలో ఏం చేస్తాడు? 23 మంది ఎమ్మెల్యేలు ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ప్రభుత్వం అధికారంలోకి వస్తే మనం ఇచ్చిన హామీలు ఏంటి? గతంలో మన చంద్రబాబు నాయుడు గారు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు, దానికి హామీ నేను పూచి అన్నాడు. లేకుంటే పోలవరాన్ని కట్టించడానికి నేను పూచి అన్నాడు. ప్రత్యేక హోదా బీజేపీ పార్టీ టీడీపీ పార్టీలు ఇవ్వకుంటే నాది హామీ అన్నారు. ఎందుకు అవన్నీ నెరవేర్చినప్పుడు వాళ్ళు కూడా తిరిగి మిమ్మల్ని ఇవే క్వశ్చన్స్ అడుగుతున్నారు కదండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ప్రశ్నించారు? మిమ్మల్ని కూడా తిరిగి అదే క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా హనుమంత్ రెడ్డి గారు. జాబ్ క్యాలెండర్ ఏదని అడుగుతున్నారు కదా వాళ్ళు కూడా మిమ్మల్ని. మేడం, జాబ్ క్యాలెండర్ గురించి మంచి ప్రశ్న అడిగారు. గతంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 4,20,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే 2,17,000 ప్రభుత్వ ఉద్యోగాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 1,35,000 గ్రామ సచివాలయ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అవన్నీ ఈ రోజు పర్మనెంట్ కూడా కావడం జరిగింది. 2,17,000 ఉద్యోగాలు కాదని వీళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో 2,17,000 గ్రామ సచివాలయము ఏదైతే హాస్పిటల్లో చేర్పించిన ఏదైతే డాక్టర్లు కానీ హాస్పిటల్లో చేర్పించిన ఉద్యోగాలన్నీ వీళ్ళు ఉద్యోగాలు కాదని చెప్తారు. మేము గ్రామ సచివాలయం అంటే వాలంటీర్లు అని చెప్తారు. వీళ్ళు బురదలే కార్యక్రమం తప్ప ఎక్కడా కూడా గ్రౌండ్ లో వీళ్ళు లేరనే విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజు జనసేన పార్టీ టీడీపీ పార్టీలు అభ్యర్థులను టీడీపీ జనసేన పార్టీలు ఇద్దరు కలిసి ఉన్నా టీడీపీ పార్టీ తరఫున ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉన్నారో వాళ్ళే ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరి జనసేనలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉన్నారు. అంటే ఏంటి? మనం పార్టీ పెట్టింది చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడానికి, చంద్రబాబు నాయుడు గారి కోసం పార్టీ పెట్టారనే విషయం ఆయన జీవన శైలి. అంటే ఇక్కడ మన టాపిక్ ఏంటంటే పిఠాపురంలో తీవ్ర స్థాయిలో ఎందుకు పవన్ కళ్యాణ్ ఓటమి కోసం ప్రయత్నిస్తున్నారు? 17,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. మేడం సోదరి గారు రాయపాటి అరుణ గారు, నేను ఉద్యోగాల గురించే చెప్పాను. మీరు మమ్మల్ని ప్రశ్నించేటప్పుడు మీ ఆలోచన ఉండండి మేడం. రన్నింగ్ కామెంట్ వద్దు. మీరు మాట్లాడినప్పుడు ఏదో పొడుస్తాను ఎక్కుతాను పెరుగుతాను అన్నప్పుడు మీరు గ్రౌండ్ లో ఎందుకు లేరు? మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు గెలిపించలేకపోయారు అంటున్నా. మీరు చేసే తప్పిదాలకు ఎదుటోళ్ళ మీద పడి ఏడుస్తే ఎలాగా? మన ప్రజా జీవితంలో ఎందుకు గెలవలేకపోయామంటున్నా. ప్రజలు మిమ్మల్ని నమ్మలేదు అంటున్నా. మిమ్మల్ని ప్రజలు నమ్మలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారు కాబట్టి మేము ప్రజలకు మంచి చేశాం, మేము అందుకే ఓట్లు అడుగుతున్నామంటున్నా. ఓకేనండి హనుమంత్ రెడ్డి గారు ఇక్కడ ఒక్క క్వశ్చన్ అండి. హనుమంత్ రెడ్డి గారు టాపిక్ డీవియేట్ అయిపోతోంది.
వర్తించేలాగా అంటున్నా. అంటే హనుమంతరెడ్డి గారు ఇక్కడ ఒక్క క్వశ్చన్ అండి, ఎందుకు కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీతని ఆవిడ్ని తీసుకొచ్చి పిఠాపురంలో పర్టికులర్ గా పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా కాంటెస్ట్ చేయిస్తున్నారు, ఆయనకి ఎగనెస్ట్ గా? అంటే ఇక్కడ రెండు వర్షన్స్, నాకు ఇంకో వర్షన్ కూడా ఇక్కడ చూస్తున్న వాళ్ళకి చాలా మంది కనిపిస్తోంది. పిఠాపురం ఎమ్మెల్యే లేదంటే కాకినాడ ఎంపీ సీట్ కి కంటెస్ట్ చేస్తారు అంటే, ఇంకా కన్ఫర్మ్ కానప్పటికీ కూడా కాకినాడ ఎంపీ సీట్ కి కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు అన్న ప్రచారం అయితే ఉంది. సో మరి దానిలో ఎలాంటి స్ట్రాటజీ ఉందనుకోవచ్చు? కాకినాడ సీట్ పోటీ చేయట్లేదండి. ఇప్పుడే పిఠాపురం కాకినాడ ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిని ప్రకటించడం జరిగింది. కాకినాడ పోటీ చేస్తున్నారు ఉదయ్ శ్రీనివాస్ గారు. ఓకే, అయితే నో ప్రాబ్లం మీకు ఇప్పుడు. ఓకేనండి, అయితే ఇప్పుడు చెప్పండి, పిఠాపురం ఎందుకు, పిఠాపురానికి వంగా గీత ఆవిడనే ఎందుకు ఎన్నుకున్నారు? అంటే కాపు సామాజిక వర్గ ఓట్లు చీల్చడానికా, లేకపోతే గతంలో ఆవిడ పనిచేస్తున్నారు, టీడీపీలో ఉన్నారు, ఆవిడ రాజ్యసభ ఎంపీగా పనిచేస్తున్నారు, తర్వాత ప్రజారాజ్యం పార్టీలో గెలిచారు, ఆ తర్వాత ఇప్పుడు వైసీపీ లోక్సభ ఎంపీ. సో మరి ఇవన్నీ బేరీజ్ వేసుకుని, అంటే గతంలో ఆ పార్టీల్లో ఉన్నారు కాబట్టి ఆవిడ కేడర్ ప్లస్ కాపు ఓట్లు ఇవన్నీ కూడా ఒక లెక్క ప్రకారం తీసుకొస్తున్నారా?